నమస్తే అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈరోజు మనం మన వాళ్ళకి ఏ ట్రేడ్స్ ఇచ్చాం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఒక 3 days నుంచి సెన్సెక్స్లో పెద్ద మూమెంట్ ఉండట్లేదు, బట్ నిఫ్టీలో మంచిగా మూమెంట్ జరుగుతుంది అని చెప్పి నిఫ్టీ అయితే పెట్టుకున్నాం. నిఫ్టీ పెట్టుకుని ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పుకున్నామండి నిఫ్టీలో. సో నిఫ్టీలో మంచిగా 50 points ఇచ్చింది, బట్ ట్రేడ్ అయితే చేయొద్దని చెప్పాను నిఫ్టీలో. దాని తర్వాత ఇప్పుడైతే మార్కెట్ ఈ ప్లేస్కి వచ్చిందో నా వ్యూ అయితే అందరూ డౌన్ సైడ్ అని చెప్తున్నారు, బట్ నేను క్లియర్గా చెప్పా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ ప్లేస్ రీచ్ అవుతుందో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అని చెప్పి, సో మనం మార్కెట్ ఎప్పుడైతే లెవెల్కి వచ్చిందో ఇక్కడ మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. నా వ్యూ ఏంటంటే ఎప్పుడైతే ఈ లో కింద క్లోజ్ అవుతుందో క్యాండిల్ అప్పుడు నేను డౌన్ సైడ్కి షిఫ్ట్ అవుతానని చెప్పాను. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ మూవ్ జరిగిందండి, ఇండెక్స్లో జరిగింది, బట్ ప్రీమియంలో జరగలేదు. చూపిస్తాను చూడండి. సో మనం అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చూడండి మనకి ఇండెక్స్లో మూవ్ జరిగింది, బట్ ప్రీమియంలో మూవ్ జరగలేదు. సో ప్రీమియంలో మూవ్ జరగలేదు, మనకైతే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయిన తర్వాత మార్కెట్ మంచిగా అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో మనం ఇదొక స్టాప్ లాస్ ఇచ్చాం. దీని తర్వాత ఎక్కడి నుండి మనం డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇదొక ట్రేడ్ రీ ఎంట్రీ అవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, సో చూడండి ఎక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పా. ఇక్కడ ఈ లైన్ పెట్టాను చూసారా, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, బట్ అది రిస్క్. ప్రాపర్ ఎంట్రీ కావాలనుకుంటే 246 వరకు వెయిట్ చేయండి అని చెప్పాం. మన వాళ్ళు ఇక్కడ కూడా ఎంటర్ అయ్యారు, తక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు. సో మంచిగా మార్కెట్ ఓకే మంచిగా 50 points ఇచ్చిందండి. 50 points ఇచ్చిన తర్వాత ఓకే ఎప్పుడైతే 50 points ఇచ్చిందో మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత చాలా క్లియర్గా మన వాళ్ళకి చూడండి చూపిస్తాను. మన వాళ్ళకి ఇది ఫస్ట్ ట్రేడ్ అండి, అదే మనం ఇచ్చాం కదా డౌన్ సైడ్ ట్రేడ్. సో అది 50 points పోస్ట్ చేసాం గ్రూప్లో కూడా. దీని తర్వాత రీఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాం. ఈ రీఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ మనకి 100 points అయితే టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే 100 points టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేసారు. దీని తర్వాత మార్కెట్లో చూడండి ఈ ప్లేస్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వెళ్తే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అని చెప్పాం. సో ఇక్కడ ఎంట్రీ రాలేదు, బట్ దీని తర్వాత ప్లేస్లో అయితే ఇక్కడైతే ఎంట్రీ ట్రిగర్ అయిందండి. ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది. ఇది వచ్చేసి మనకి 50 points అయితే టార్గెట్ అయితే ఇచ్చింది. 50 points మళ్ళీ రీఎంట్రీ తీసుకోండి అని చెప్పాం. ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పిన తర్వాత రీఎంట్రీ మళ్ళీ 40 points. ఓకే ఇంకా ట్రేడ్లోనే ఉంది. సో 40 points అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో మనం వచ్చేసి ఈ మూవ్స్ అన్ని క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా ఎవరైనా నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.